హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేటువంటి పులగన్నం చూపించబోతున్నానండి. అంతేకాదు, ఇన్ని రకాల నైవేద్యాలు ఇవే నైవేద్యాలు సమర్పిస్తేనే కానీ నా కృప మీ మీద ఉండదని ఏ అమ్మవారు చెప్పారనమాట. భక్తితోని మట్టి దీపం పెట్టి ఇలా గుప్పెడంత పులగన్నం చేసి పెట్టినా చాలు అమ్మనది చాలా సంతోషిస్తుంది. అంత అమ్మవారికి ఇష్టమైనటువంటి పులగన్నం ఎలా తయారు చేయాలో వీడియోలోకెళ్ళి తెలుసుకుందామా మరి? ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి హాఫ్ కప్ పెసరపప్పును తీసుకుంటున్నానండి. ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పులోని పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్నటువంటి పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసుకుందాము. తర్వాత మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 బియ్యం తీసుకుంటున్నానండి. దీన్ని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట. మీకు కప్పు కొలతలో చెప్పాలి అనుకోండి, ఒక ముప్పావు కప్పు బియ్యం తీసుకున్నారనుకోండి, పావు కప్పు పెసరపప్పు తీసుకోండి, సరిపోతుంది. అంతేకాదండి, నేను ఇక్కడైతే బియ్యాన్ని నానబెట్టడం లేదు. ఇలా కడుక్కున్నటువంటి బియ్యాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం క్రష్ చేసుకున్నటువంటి 2 టీ స్పూన్ మిరియాలు. మీకు వద్దు అనుకుంటే మిరియాలు మామూలుగానైనా వేసుకోవచ్చు. కానీ మనం తినేటప్పుడు మిరియాలను తీసి పక్కన పెట్టేస్తాం కదా, అమ్మ నైవేద్యం కాబట్టి మనం అలా చేయకూడదని ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేను తీసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయన్నమాట. అందుకని 4 సగానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, శుభ్రం చేసుకుని ఫైన్గా చాప్ చేసినటువంటి 2 ఇంచీల అల్లము, ఇలా తాలింపు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా వేగేటట్టు వేపుకోవాలండి. ఇలా వేపుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యము తీసుకున్నామో అదే కప్పుతోని 6 కప్పుల వాటర్ని తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అన్నది కొంచెం బాయిల్ అయ్యే అంతవరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ అన్నది బాగా బాయిల్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి బియ్యము పెసరపప్పును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ కుక్కర్లోని 2 విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దానిలోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుందన్నమాట. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పులగన్నం రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.